ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, డైలీ బ్రెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ, నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మూల పాఠముగా చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకొనబడిన ఈ మూల పాఠము నిమిత్తమై, అలాగుననే నాకే ఎందుకు ఈ సమస్యలు అనుకుంటున్నావా? నాకే ఎందుకు ఈ సమస్యలు అనే అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని దయచేసినందుకే మీకు స్తోత్రాలు. వేలాది కోట్లాది నైనా స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ నామము మహిమపరచబడినగాక, మీ నామమునకు స్తుతి కలుగునగాక. మీరు గొప్పవారు తండ్రి, మీరు గొప్పవారు కాబట్టే మీ పిల్లలమైన మమ్మలను ప్రతి ఉదయమున నీ వాక్యముతో మరి ఆనందింపచేస్తూ ఉన్నారు. మా దినాన్ని మీ వాక్యంతో ప్రారంభించడానికి మీ అనుమతిని దయచేస్తూ ఉన్నారు తండ్రి. ఈరోజు కూడా మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును, మాకు ఇచ్చిన అంశమును మీరు దీవించమని, ఈ అంశము ద్వారా, ఈ మూలపాఠము ద్వారా మరికొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని, మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చాలామంది మరి విశ్వాసులైనటువంటి వారు, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి నాకే ఎందుకు ఈ సమస్యలు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు అంటారు, దేవుణ్ణి నమ్మనటువంటి వారు కూడా అంటూ ఉంటారు. చాలామంది నోటి ద్వారా చాలామంది ఈ మాటలు అనటం మనము అనేక మార్లు వినే ఉంటాం. ప్రియదేవుని పిల్లారా, నాకే ఎందుకు ఈ సమస్యలు, నేను ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాను, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరికి ఏ కీడును తలపెట్టలేదు, అయినా నాకే ఎందుకు ఈ సమస్యలు అని ఈ దినాన్ని అనేక మంది అనటం మనం చూస్తూ ఉంటాం. ప్రియదేవుని పిల్లారా, మన తండ్రి మన చిన్నతనంలో, లేదా మీ తండ్రి మీ చిన్నతనంలో అనేక మార్లు మిమ్మలను దండించి ఉండవచ్చు. అనేక మార్లు మీరు పాడవకుండా మరి మీ జీవితము మరి ఎదుగుతూ ఉన్నప్పుడు, మీ జీవితంలో ఎప్పుడు మరి తప్పులు చేయకుండా, మరి చెడ్డ మార్గములు వెళ్లకుండా, మరి నోటితో మరి అబద్ధములు పలకకుండా, అసత్యాన్ని పలకకుండా ఉండటం కోసం మరి మీ తండ్రి మీ చిన్నప్పుడు మిమ్మల్ని అనేక సార్లు గద్దించి ఉంటాడు. ఎందుకు గద్దించి ఉంటాడు? మీ మీద కోపమా, లేదా మీ మీద ద్వేషమా? కాదు కదా. మీ తండ్రే మీరు మంచి మార్గంలో నడవాలని, మీరు ఒక నిర్దిష్టమైనటువంటి మరి ఒక నిర్ణీతమైన ఒక సజీవమైనటువంటి మార్గములో మరి నిత్య జీవములో మీరు ప్రవేశించాలని, మరి మీకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలని ఈ భూమి మీద ఉన్నటువంటి మీ తండ్రే అంతా ఆలోచిస్తే, పరలోకపు తండ్రి ఇంకెంత ఆలోచిస్తాడండి? ప్రియదేవుని పిల్లారా, అనేక మంది ఈ రోజున దేవుని సన్నిధికి వెళతారు, దేవునిని ఆరాధన చేస్తారు, దేవునిలో గడుపుతారు, కానీ ఆ దేవునిని హృదయంలో కలిగి ఉండరు. ఆ దేవుని యొక్క మాటలు తమ మనసులో మరి ఉంచుకొనరు, దేవుని ఆజ్ఞలను పాటించరు. ప్రియ దేవుని పిల్లరా, వారు అనుకుంటా ఉంటారు, నేను మరి ప్రతి వారం సన్నిధికి వెళ్తా ఉన్నా, ప్రతి వారము మరి నా యొక్క దేవునికి సన్నిధికి కావలసిన అవసరాలను తీరుస్తా ఉన్నా,
మరి నా పొరుగు వారికి నేను మేలు చేస్తూ ఉన్నా, సహాయం చేస్తూ ఉన్నా, నేను ఎవరికి కీడు చేయలేదు, అయినా నాకెందుకు ఈ సమస్యలు దేవా అని ప్రార్థించేవారు లేరంటారా? దేవుని పిల్లలు ఆలోచన చేయండి. అందుకని మూలపాఠంలో దేవుడు అన్నాడు కదా, సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మనుష్యులకు కలుగు శోధన చిన్నది, కానీ ఆ చిన్న శోధనను కూడా తట్టుకోలేక ఈ రోజున దేవుణ్ణి దూషించేవారు లేరంటారా? దేవుని పిల్లలు ఆలోచన చేయండి. నాకే ఎందుకు ఈ సమస్యలని మరి నీవు చిన్నగా ఇంత చిన్న విషయానికి దేవునిని అంత దూరం చేసుకుంటూ ఉన్నావు. ఈరోజు నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రీతిగా మాట్లాడేటువంటి వారికి దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలను దేవుడు తన గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. దేవుని పిల్లలారా, ఎందుకు తన పిల్లలైన వారికి సమస్యలు వస్తున్నాయి? తన పిల్లలైన వారు ఎందుకు ఈ రీతిగా అనుకుంటూ ఉన్నారు? నీ జీవితంలో నీ విశ్వాస జీవితంలో నీవు గొప్ప విశ్వాసిగా దేవుని యందు నమ్మిక ఉంచిన వాడవే, మరి సత్కార్యాలు చేస్తూ మరి ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపుతూ నీవు నీ జీవితంలో ఏ విధమైనటువంటి పాపానికి తోడివ్వకుండా, మరి ఏ విధమైన పాపానికి అవకాశం ఇవ్వకుండా, నీ జీవితంలో గర్వం అనేటువంటిది లేకుండా, స్వార్థం అనేటువంటిది లేకుండా, అహంకారమైనటువంటి మనసు లేకుండా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావా? అయితే నీ జీవితంలో ఈ సమస్య రావటానికి మరి అపవాది కారణం కాదు, లేదంటే నీ పొరుగువారు కాదు. దేవుడే నీ జీవితంలో ఆ సమస్య రావడానికి అవకాశం ఇచ్చాడు. ఆ సమస్యను నీవు ఎలా అధిగమించాలో, ఆ సమస్యలో నుండి నువ్వు మరి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారతావో లేదో అని దేవుడే నిన్ను పరీక్షిస్తా ఉన్నాడు. ఈ రోజున మరి అనేక మంది ఈ పరీక్షలో నిలిచిన వారై వారు మొదట శ్రమపడిన తర్వాత వారు ఎలా మారారండి? సువర్ణముగా మారారు. ఉదాహరణకు యోబు భక్తుడు మరి ఒక్క దినం ముందే బహుఘోరమైన శ్రమ సంభవించింది. అయినప్పటికీ ఆయన తన యథార్థతను, భక్తిని, విశ్వాస్యతను విడిచిపెట్టలే. దేవుని పిల్లలారా, కాబట్టి మన భూలోకమందు ఉన్నటువంటి మన తండ్రి మనము మరి పాడవకూడదని, సన్మార్గంలో నడవాలని, మంచి జీవితం ఇవ్వాలని ఆలోచిస్తే పరలోకపు తండ్రి మనకు ఎంత ఆలోచిస్తాడు? భూలోకంలో ఉన్నటువంటిది ఈ తండ్రి మనలను అప్పుడప్పుడు దండిస్తే, పరలోకమందున్నటువంటి ప్రియ తండ్రి, ఆ గొప్ప తండ్రి మనలను మరి అనేక విషయాల ద్వారా నడిపిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా మార్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నంలో నీవు దేవుణ్ణి దూషించేదానిగా మారిపోతున్నావేమో. నాకే ఎందుకు ఈ సమస్యలు అని అనుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు నీ జీవితంలో దేవుడు ఈ సమస్యను మరి అనుమతించాడు అని అంటే, నిన్ను గద్దించి సరిచేయటానికి. మొదటి విషయం ఏంటంటే, నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు అనుకుంటున్నావా? ఎందుకంటే దేవుడు నిన్ను గద్దించి సరిచేయడానికి. నీ జీవితంలో విశ్వాసంలో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ లోకంతో స్నేహం చేస్తున్నావు. అందుకే నువ్వు పరలోకమును సంపాదించుకోవాలని ఆయన ఉద్దేశంతో, నీవు నరకానికి వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో, నీవు నిత్య జీవం పొందుకోవాలనే ఉద్దేశంతో నీ జీవితంలోని సమస్యను పంపి నిన్ను గద్దించి సరిచేయటానికి ఆయన నీ జీవితంలో ఆ సమస్యను పెట్టాడు. దేవుని పిల్లారా, మరి పౌలు భక్తుడు అంటాడు కదా, 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనంలో, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచాడు దేవుడు అంటున్నాడు. దేవుని పిల్లారా, ఆ ముళ్ళే మరి ఆయనకు గొప్ప ఆధిక్యతను తెచ్చిపెట్టింది. నా బలహీనతల యందు నేను దేవుని స్తుతిస్తానని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. దేవుని పిల్లారా, మరి సమస్య ఎందుకు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు అని అంటే, మనలను గద్దించి సరిచేయడానికి. రెండవదిగా చూస్తే, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి దేవుడు మన జీవితంలో మరి మన జీవితాన్ని, విశ్వాసపు జీవితాన్ని ఆయన సమస్యల గుండా నడిపిస్తాడు. అయినప్పటికీ కూడా ఆ యొక్క శ్రమలో, ఆ యొక్క సమస్యలో మనము పడిపోవటానికి ఆయన అధికారం ఇవ్వడు.
ఎందుకంటే మనము తట్టుకోలేనంతగా మనలను శ్రమల పాలు కానివాడైన. అవును కదా? దేవుని పిల్లారా, ఆయన నమ్మదగినవాడండి. మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపనివ్వడు, శ్రమల గుండా వెళ్ళేటట్లుగా చేయడు. ఒకవేళ శ్రమ సంభవించినప్పటికీ కూడా దాని నుండి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు మనకు తెలియచేస్తాడట. ఎంత గొప్ప దేవుడండి మనం నమ్మినటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు. ఇంత సత్యవంతుడైనటువంటి దేవుని ఎరిగి కూడా ఈ రోజున నాకు సమస్య వచ్చిందని నీవు ఒకవేళ ఆ రాబో ఉగ్రతను తప్పించుకోలేక, ఆ రాబో ఉగ్రత నుండి నీవు తప్పింపబడకపోతే నీ జీవితం వ్యర్థము కదూ. కాబట్టి దేవుడు ఎందుకు నీ జీవితంలో సమస్యలు అనుమతిస్తున్నాడు అనంటే రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి. ఆ తప్పించుకునేటువంటి మార్గము దేవుని లేఖనాల్లో నుండి మనలను ఆయన సరిచేస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే, శ్రమలో నుండి మనము ఏ రీతిగా మారతామండి? సువర్ణంగా మారటానికి. శ్రమలలో నుండి మనము సువర్ణంగా మారాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. దేవుని పిల్లారా, విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా పరీక్ష అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. కాబట్టి విశ్వసించినటువంటి ప్రతి విశ్వాసి నీ జీవితంలో అనేక మార్లు పరీక్షకు నిలిచిన దానివై ఉంటావు. అనేక మార్లు దేవుడు నిన్ను పరీక్షకు నిలిపిన వాడై ఉంటాడు. ఆ పరీక్షలో నీవు నెగ్గితే రాబో ఉగ్రతను తప్పించుకోగలవు. శ్రమలో నుండి మరి సువర్ణంగా నువ్వు మారతావు. ఆ శ్రమలో నుండి నువ్వు తప్పింపబడతావు. తప్పించుకోవడానికి అవకాశాన్ని, మరి ఆ యొక్క తెలివిని, ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా, నాకే ఎందుకు ఈ సమస్యలు అనుకుంటున్నావా? అయితే దేవుడు ఎందుకు నీ జీవితంలో ఆ సమస్యలను అనుమతించాడంటే, మొదటిగా నిన్ను గద్దించి సరి చేయడానికి, రెండవది రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి, తర్వాత శ్రమలు సంభవించినప్పుడు శ్రమలో నుండి నువ్వు సువర్ణముగా మార్చబడడానికి. అందుకే దేవుడు నీ జీవితంలో ఈ సమస్యను ఉంచాడు. సమస్యను చూసి భయపడుతూ ఉన్నావా? సమస్యను చూసి బెదిరిపోతా ఉన్నావా? నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నా దేవుడు నిన్ను శ్రమల గుండా పంపిస్తున్నాడనంటే దేవుని యొక్క హస్తము నీ మీద ఉందని, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రసన్నత నీతో ఉందని నీవు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా నీవు దేవుణ్ణి దూషించే వాని లెక్కలో ఉండకుండా, సమస్య వచ్చిందా, అయితే దేవుడు నన్ను పరీక్షించబోతా ఉన్నాడు, ఈ సమస్యలో నేను విజయం పొందుకోవాలని నీవు ప్రయత్నం చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే నీ జీవితంలో సంభవించిన సమస్య నుండి నిన్ను విడిపించి నిత్య రాజ్యమునకు చేర్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను గద్దించి సరిచేస్తాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుకునే మార్గాన్ని నీకు తెలియచేస్తాడు. శ్రమ పడిన తరువాత నిన్ను బంగారముగా మార్చడానికి, సువర్ణమైనటువంటి ఆ బంగారు లోకానికి నిన్ను తీసుకుని పోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ రీతిగా ప్రభువు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా మీరు మారటకు ప్రభువు సహాయం చేయనుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఉదయకాలమున ఒక మంచి అంశము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, చిన్న సమస్య వస్తేనే ఆయన నీ నామాన్ని దూషించేటువంటి వారిగా ప్రజలు మారిపోతూ ఉన్నారు. నాయనా, ఈ లోకాధికారి అంటే అపవాది నాయనా, ఇదిగో విశ్వాసులను సైతం గలిబిలి చేస్తూ ఈ రోజున సమస్యల గుండా పంపించేది నీవే అని నైనా ప్రజలు నిన్ను అసహించుకునేలాగా, నిన్ను ద్వేషించేలాగా, నిన్ను దూషించేలాగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నాయన. ఇదిగో నీ ప్రజల హృదయములలో వేసిన ఈ విషపు బీజాన్ని తండ్రి, ఇదిగో నీ వాక్యపు లేఖనాల్లో నుండి వారు విన్నారు నాయన. వాటిని తీసివేసుకొని సమస్య దేవుడు నన్ను సరిచేయడానికే అని వారు తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, ఇదిగో తండ్రి నైనా సరిచేయబడి వారు సరిచేయబడినటువంటి పాత్రలుగా మారి నాయనా, ఇదిగో నీ సువార్త పనిలో ఒక పనిముట్లుగా వాడడానికి సహాయం దయచేయండి.
ఆయన అనేక మంది నాకే ఎందుకు ఈ సమస్యలు, ఈ శోధనలని ఎంతోమంది వేధిస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి వారితో మీరు సూటిగా మాట్లాడారు. ఈ వేదన, ఈ సమస్య దేవుడు నిన్ను పరిపూర్ణతలను తీసుకెళ్ళటానికి, నిత్యరాజ్యం చేర్చడానికే అని వారు తెలుసుకొని, అయినా ఎప్పుడైనాను నీ అందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఈరోజు మేము చే పనులన్నిటి మీద మీ కొన దృష్టి ఉంచండి. మీ ఆత్మను తోడుగా ఉంచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.